హలో, అందరికి నమస్కారం. మీరే చెప్పాలి. దీని వెనక చాలా ఉంది శ్రమ. అంటే ఇది మీరు మాట్లాడితే బాగుంటుంది అనేది ఉంది నా ఒపీనియన్. మీరు మాట్లాడతారు తప్పకుండా. షూర్. వన్ సెకండ్, ఓకే. అంటే వన్ సెకండ్, మనందరూ తెలుగు వాళ్ళని, మనందరూ గర్వపడేటట్టు, అంటే తెలుగుతనాన్ని తీసుకెళ్లి ఒక హాలీవుడ్ డైరెక్టర్ అవచ్చు, హీరో గారు అవ్వచ్చు, ఆల్ టెక్నీషియన్స్. దీని నుంచి నేను ఎక్కువ చెప్పలేను. ఇలాంటి మూలలో పనిచేసే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీది, మనది, మన అందరిది. దీన్ని మీరే తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో థ్యాంక్ యూ విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను కూడా ఫస్ట్ టైం ఫిలిమ్స్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. అంటే ఈ మూవీ ఏంటంటే సౌండ్ డిజైన్కి ఎక్కువ స్కోప్ ఉన్నది. బట్ అజనీష్ గారు కూడా నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఇంకా ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ కలిగించే షార్ట్స్ కానీ, ఎగ్జైట్మెంట్ కలిగించే సౌండ్ డిజైన్తో కూడుకున్న ఎపిసోడ్ చాలా ఉంటాయి. సేమ్ టైం నాకు అదే ఈ ఎస్విసిసి ప్రొడక్షన్ ఒక హోమ్ బ్యానర్ లాగా. ఇంతకుముందు విరూపాక్ష మూవీ కూడా ఇదే స్టేజ్ మీద ఇక్కడే రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది ఒక రీయూనియన్ లాగా అనిపిస్తుంది. టెక్నీషియన్స్ కావచ్చు, కార్తిక్ గారు అండ్ అజనీష్ గారు, విజయ్ నవీన్ గారు, అలాగే ఆల్మోస్ట్ చాలామంది టెక్నీషియన్స్ అంతా విరూపాక్ష టెక్నీషియన్స్ ఉన్నారు. కాబట్టి విరూపాక్ష మూవీ ఒక ప్రొడక్షన్ డిజైనర్గా నాకు చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చి పెట్టింది. దాంతో రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సేమ్ టైం ఇది ఒక 1.5 year నుంచి జరుగుతున్న ట్రావెల్ ఇది. కార్తీక్ గారు 1.5 year క్రితం ఈ స్క్రిప్ట్ చెప్పారు. అంటే విరూపాక్ష తర్వాత రాబోయే సినిమా ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలాంటి స్క్రిప్ట్ ఉంటుందని నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ 1.5 year క్రితం చెప్పిన స్క్రిప్ట్ చాలా అద్భుతంగా అనిపించింది. ఆ స్క్రిప్ట్ని అంటే కార్తీక్ గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మెంబర్ ఆఫ్ టైమ్స్ స్టోరీ నేరేషన్ ఉంటుందండి. నాకు ఈ మూవీకి ఒక 50 times నేరేషన్ ఇచ్చుంటారు అనమాట. లగ్జరీస్ అన్ని పక్కన పెట్టి మేము పనిచేసాము. బట్ సేమ్ టైం ప్రొడ్యూసర్స్ సైడ్ కూడా బాపీ గారి నుంచి నాకు ఎవ్రీడే బడ్జెట్ నుంచి ఒక రెస్పాన్స్ వచ్చారు. నేను అది కూడా నేర్చుకున్నాను సార్ మీ ద్వారా. అంటే ఎక్కడ అలా అని చెప్పి ఎక్కడ తగ్గించలేదండి. సినిమాకి ఏం కావాలో అది మొత్తం ఉంది. రెగ్యులర్గా చెప్పొచ్చు ప్రొడ్యూసర్ మాకు అన్నీ ఇచ్చారని, బట్ కాదండి, అంటే బాధ్యతగా ఇచ్చారన్నమాట. ఎక్కడ మీరు ఖర్చు పెట్టాలి అక్కడే ఖర్చు పెట్టండి, ఎక్కడ
దాంట్లో ఎండలో ఉన్నారు, మీ దగ్గర నుంచి చూశానండి, చాలా కష్టపడ్డారు. అంటే ఆ కష్టపడ్డ ఫలితం ఆ సినిమాలో కనిపించింది. దాన్ని మించి దీంట్లో ఏం చేశారని నేను చెప్పనండి, బట్ అంతా స్క్రీన్ మీదే ఉంటుంది. బట్ దీంట్లో మేము కష్టపడింది వేరండి, చిరంజీవి గారు ఎఫెక్ట్ పెట్టింది చాలా ఎక్కువ ఉంది. ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా మీరందరూ చాలా చైతన్య గారి సినిమాలు కనిపిస్తారని నేను గ్యారంటీగా మాట ఇస్తున్నానండి. సేమ్ టైం అజనీష్ గారి గురించి, అజనీష్ గారు మీరు ఈ సినిమా మీరు టాప్ నాచ్ లో ఉంటారనిపిస్తుందండి సౌండ్ డిజైనింగ్ లో. అంటే అంత స్టఫ్ ఈ సినిమాలో. అజనీష్ గారు ఇంకో కాంతార 1, 2 తర్వాత విరూపాక్ష తర్వాత ఈ సినిమా మీకు టాప్ పొజిషన్ లో ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా మంది ఈ సినిమా కష్టపడ్డారు, అది వేరే ఈవెంట్ లో మాడదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. చెప్పలేదు మీరు. నేను డైరెక్టర్ గురించి ఎక్కువ పోగండి, ఎందుకంటే డైరెక్టర్ బ్రదర్ లాగండి మీ ఇద్దరం ఎక్కువ. అంటే పోరాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే తన కష్టం అని నాకు తెలుసు. అంటే చెప్పమన్నారు కాబట్టి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అనమాట. చెప్పన్నారు కాబట్టి చెప్తున్నారా? లేదండి, చెప్పండి అలా కాదు. లేదు మీరు ఏ కన్ఫ్యూజన్ లేదు, సూపర్ గా ప్రొడ్యూసర్ మా ఇద్దరికి గొడవలు పెడుతున్నారు. రాజీవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నా. 1 word అట్లీస్ట్. Guys, thanks for giving me this opportunity to work with you guys. Nothing else. It's great experience. This is just a teaser. You guys hope you guys liked it. VFX wise, it will be. వదిలేస్తే చాలు, ఇలాంటి పదాలు చాలానే నేర్పించేలా ఉన్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. But actually, I'm pretty much touched and very humble. Compensate, I'll speak in English because I don't know a lot of Telugu yet, but I'm learning. हिंदी आपको समझ आता है आंटी? चलो ठीक है, तो हिंदी में बात करता हूँ. डन मैम, डन. मैडम चलेगा. और मैम आपको भी एक धन्यवाद कहना चाहूँगा ये हिंदी प्रमोट करने के लिए. जय हिंदी. सबको धन्यवाद कहना चाहूँगा. और उसके बाद मेरा परफॉर्मेंस जो कहेगा आप सबसे, मैं आशा करता हूँ कि आप सबको मेरा परफॉर्मेंस पसंद आए. और थैंक यू सो मच सर. थैंक यू सो मच टू द कार्तिक दांडू. आई थिंक ही इज़ द मैजिशियन. ये है वो जादूगर जिन्होंने इस फिल्म को इतना कमाल बनाया है. तो बस थैंक यू मैम. धन्यवाद मैम. मैडम आप खुश? थैंक यू मैम, थैंक यू सो मच. थैंक यू स्पर्श एंड विश यू गुड लक. सो नाउ अजनीश जी, నచ్చావులే నచ్చావులే. అందరికీ నమస్కారం, ఎల్లరికీ నమస్కార. నాకు చాలా సంతోషంగా ఉంది. విరూపాక్ష మూవీ నాకు ఒక లాంచ్ ప్యాడ్ అయింది టాలీవుడ్లో. ఇప్పుడు థ్యాంక్స్ బాపీ సార్ అండ్ ప్రసాద్ సార్ని మిస్ చేస్తున్నాను ఈ స్టేజ్లో. ఐఎమ్ సో హ్యాపీ. ట్రూలీ వృషకర్మ ఈజ్ ఎ మిథికల్ స్పెక్టాకల్. బికాజ్ ఫస్ట్ టైం నేను చూశాను టీజర్ని. చూసి మూవీ ఇలాగ వచ్చితే ఐ థింక్ ఎవ్రీబడి విల్ కాల్ కార్తిక్ దండు యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ దిస్ జానర్ అని చెప్పాను. ఐ విష్ ఇట్ విల్ బికమ్ ట్రూ వన్స్ ద మూవీ ఇస్ రిలీజ్.
because he is the guy, while only he can think like that. He can be so brutal in killing people. So happy to work with you. It's been a long time I've been expecting to work with you, and today with a beautiful movie, and I mean horribly beautiful movie it has come with. So I'm so much happy. And Sparsh, I'm 100% sure people are going to speak about you a lot after the movie release. I was awestruck when I watched it, and everybody's craft is so nice. And I told it's up to me now. I have to match their work. Aim ఆ లెవెల్లో వర్క్ చేశారు అందరూ all the crafts have done. So I'm looking forward, and thank you. God bless. Thank you so much. అజనీష్ జీ యూ టెల్ us లైక్ ఇప్పుడు బ్రూటల్ అన్నది అది క్రేజీ బట్ అప్పుడు ఒక వరల్డ్ విరూపాక్ష టైంలో, ఎందుకంటే అప్పుడు మీ ఇద్దరు వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక వరల్డ్ సంథింగ్ డిఫరెంట్, వెరీ హ్యూజ్. యా. సో వాట్ డు యు సే అబౌట్ దిస్ వరల్డ్? లైక్ ఒక వరల్డ్ లో చెప్పాలంటే ఏమంటారు? ఒక mythical spectacle, because I'm spectacle, no, there's a perfect word. పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మేము మీ ట్యూన్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ బాపి గారు, మీరు మాట్లాడాల్సిందే ఇవాళ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. ఒక విజన్తో కార్తిక్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్తో సుకుమార్ గారు అండ్ వెరీ హార్డ్ వర్కింగ్తో హీరో. వి ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ ఫిలిం. థ్యాంక్స్ సార్. మళ్ళీ చేసినప్పుడు కంఫర్ట్స్ ఉంటాయా సార్? ఎలా అనిపిస్తుంది సార్? అది ఆల్మోస్ట్ రెగ్యులర్గానే ఉందండి, కంటిన్యూటీ కింద ఉంది. ఆయన ఏది నార్మల్గా ఆలోచించారా సార్? అన్ని చాలా డిఫరెంట్గానే ఉంటాయా? చాలా డిఫరెంట్గా ఉంటుంది సినిమాతో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్. యు వాంట్ టు యాడ్ సంథింగ్? And I forgot, thank you Sukumar Writings and Sukumar sir, and thank you T Series for releasing our songs. Thank you so much. థ్యాంక్ యూ సుకుమార్ రైటింగ్, సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నావ్ ఇంకా కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి స్క్రీన్ మీద చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. విరూపాక్ష గురించి మిగతా ప్రపంచం మాట్లాడుకునేలా ఉంది ఇదైతే, సీరియస్లీ. సో కార్తిక్ దండు గారు, నవ్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన మీడియాకి, ఫ్యాన్స్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిన్సియర్గా, జెన్యూన్గా మీకు టీజర్ ఎలా అనిపించిందో క్లాప్స్తో నాకు చెప్పగలరా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్. విరూపాక్ష లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు. ఆ తర్వాత బాపీ సార్, వాళ్ళిద్దరు కొలాబరేషన్లో మేము ముగ్గురం కలిసి ఆల్రెడీ విరూపాక్ష తీసాం. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్, దాన్ని అంతలా రిసీవ్ చేసుకుని ఇలాంటి సినిమా తీయడానికి. అండ్ ఈ కథ చెప్పినప్పుడే బాపీ గారు, సుకుమార్ గారు ఇద్దరు కూడా దే నో ద బడ్జెట్, ఎవ్రీథింగ్, అండ్ దే సెడ్ లెట్స్ గో అహెడ్ బికాజ్ కంటెంట్ కోసం పెట్టొచ్చు, బడ్జెట్ లిమిట్ దాటినా పర్లేదు, బట్ లెట్స్ గివ్ ద బెస్ట్ క్వాలిటీ ఫ్రమ్ అవర్ సైడ్ అని చెప్పి వాళ్ళిద్దరూ నన్ను ఎంకరేజ్ చేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ చైతు గారు వచ్చారు ఇంటు ద ప్రాజెక్ట్. ఒకటండి, అంటే ఏ డైరెక్టర్ కన్నా ఒక చిన్న ఆశ ఉంటుంది, అంటే బీయింగ్ అంబిషియస్. వాళ్ళు వర్క్ చేసే హీరోలకి కెరియర్ బెస్ట్ ఫిలిం వాళ్ళే ఇవ్వాలని. సార్ నేనే ఇస్తున్నాను. సో ఐ థింక్ ఫ్యాన్స్ అందరికీ ఐఎమ్ గివింగ్ ద బెస్ట్ ఫిలిం ఫర్ యువర్ హీరో. నాగార్జున గారే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మూవీ అండి, ఆల్రెడీ మీరు గ్లిమ్స్ చూసారు, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే.
అంటే ఇందులో మేము పరిచయం చేసిన ఆ కంటెంట్ కానీ ఆ వరల్డ్ కానీ ఇంకా టీజర్లోని ట్రైలర్లోని అద్భుతంగా చూపించబోతున్నాం. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. అంటే అందరు టెక్నీషియన్స్ ఎక్సలెన్సీ ఉంది కాబట్టి ఈరోజు ఐ థింక్ అంత బాగా వచ్చింది టీజరు. అండ్ ఐ హోప్ వన్స్ పబ్లిక్లోకి యూట్యూబ్ ద్వారా వెళ్ళిన తర్వాత విల్ గెట్ ది సేమ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ యాక్టర్స్ లైక్ జయరామ్ గారు, మీనాక్షి గారు, సత్య, అందరూ బాగా చేశారండి. యుల్ ఫీల్ అంటే ఎవరిని మీరు జయరామ్లా చూడలేరు, సత్యాలా చూడలేరు. యుల్ సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ స్పర్శ్. నేను ఒక క్యారెక్టర్ రాశానండి. ఇట్స్ అ వెరీ వియర్డ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ, చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తు, నేను బాపీ గారు చెప్పినప్పుడు అసలు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అని ఒక డిస్కషన్ కూడా వచ్చింది మాకు. అయితే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం జెన్యున్గా చేస్తే దానికి కావాల్సింది అదే తెచ్చుకుంటుంది అంటారు. అలా ఈయన వచ్చాడు. సో ఐ డోంట్ నో హౌ హీ కేమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్, బట్ డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. థ్యాంక్ యూ స్పర్శ్, అండ్ వెల్కమ్ టు సౌత్, వెల్కమ్ టు తెలుగు. యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు సీ అ న్యూ చైతు ఇన్ దిస్ ఫిలిం. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ట్రైలర్ తర్వాత, సినిమా తర్వాత మీరు నాకు చెప్పాలి ఎలా ఉంది, ఏం జరగబోతుంది, చైతుని ఎలా చూపించానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి థ్యాంక్ యూ సార్. ఇది కాదు, మనం అందరు టెక్నీషియన్స్ గురించి నీట్గా తర్వాత మాట్లాడుకుందాం. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ మై డైరెక్షన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలింతో లైక్ మీరు 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయారు. దాని తర్వాత ఇది ఇస్తున్నారు. దాని పక్కనే ఆ సున్నాలు పెరుగుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 100 నుంచి 1000 అలా అవుతూనే ఉండాలని కోరుకున్నాను. అండ్ యూ టెల్ మీ లైక్ విరూపాక్ష అండ్ వృషకర్మ రెండు లైక్ వీతో స్టార్ట్ అయింది. ఎందుకు దాంతో విక్టరీ వచ్చిందనా, లేకపోతే వి వర్కౌట్ అయిందనా? లేదండి, లేదు. అంటే నేను మన మైథాలజీలో ఉన్న కొన్ని నేమ్స్ని మెటఫరికల్గా టైటిల్స్గా పెట్టడం అలవాటు. సో అలాగా మేము కొన్ని ఆప్షన్స్ ప్రొడ్యూసర్ తర్వాత హీరో గారు అందరూ వి థాట్ దిస్ విల్ బి ద రైట్ టైటిల్. సో టైటిల్ మీనింగ్ చాలా తక్కువ మందికి తెలుసు. సో ఏంటండి మీనింగ్ ఇప్పుడు రివీల్ చేస్తున్నారా, లేకపోతే దానికి ఏమైనా సందర్భం? వృషకర్మ అంటే సృష్టి ధర్మాన్ని నిలబడడానికి వచ్చినవాడు వృషకర్మ అని అర్థం అండి. వృష అంటే ధర్మం. జనరల్ మన విష్ణు సహస్రనామాలు ఉంటాయి కదా, అందులో ఒక నామం విష్ణువులో ఉన్న 1000 నామాల్లో ఇది కూడా ఒక నామం. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నార్మల్గా ఆలోచించరా అండి? ఎక్కడి నుంచో స్పర్శ్ లైక్ అసలు స్పర్శ్ చేయడానికి కూడా భయపడేలా చేశారు. ఆ క్యారెక్టర్ అలా ఉందన్నమాట. సో క్రేజీ, బట్ మీరు ఏం చేసినా మ్యాజిక్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సూపర్గా, అది అలానే కంటిన్యూ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ. సో ఇందాక నాగచైతన్య గారికి నీ పిలవగానే మీరు అన్నారు ఒక మాట, ఏంటది? బంగారం అని. ఆయన నిజంగానే బేసిక్గా అక్కినేని అంటేనే ఆ లెగసీ తెలిసిందే మనందరికీ. సో అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి ఇంత సింపుల్గా ఎలా ఉంటారు నాగ చైతన్య గారు మీరు? ఆల్వేస్ నేను అంతే సింపుల్, అంతే గ్రౌండెడ్, అండ్ నిజంగానే బంగారం. ఇప్పుడు మీ అందరి బంగారం, మీరందరూ అభిమానించే బంగారం, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా అక్కినేని అభిమానులందరికీ, అండ్ తెలుగు సినిమా ప్రేక్షకులు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మరి అంత పెద్ద మాట వద్దు. థ్యాంక్ యూ. ఇవాళ ఎంతో ఇది నా కెరియర్లో 100% ఇది నా బెస్ట్ సినిమా అవబోతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు ఒక కోరిక అలా ఉండిపోయింది.
ఒక లార్జ్ స్కేల్ స్పెక్టికల్ ఫిల్మ్, ఒక మిథికల్ లేయర్ ఉన్న సినిమా, ఎంతో విఎఫ్ఎక్స్తో ఉన్న సినిమా, ఇలాంటి ఒక జానర్లో నేను ఒక సినిమా చేయాలని, అండ్ వృషకర్మ వాజ్ మై ఆన్సర్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. నేను తండేల్ రిలీజ్ అయ్యే ముందే నాకు తెలిసింది ఇలా వృషకర్మ అని కార్తిక్ రాస్తున్నాడని. బాపీని వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, కార్తిక్ని కలిశాను, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఐ వాంట్ టు డూ దిస్ మూవీ అని. దే సెడ్ దే విల్ కమ్ బ్యాక్ టు మీ, అండ్ కొన్ని రోజుల తర్వాత దే కేమ్ బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నాకు ఈ కార్తిక్ ఈ స్క్రిప్ట్ చెప్పాక ఎన్నో డౌట్లు ఉన్నాయి, ఎందుకంటే స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ వాజ్ మైండ్ బ్లోన్. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ థరో ఫిల్మ్ మేకర్స్ కార్తిక్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. సో స్క్రిప్ట్ చదివాక నాకు ఎన్నో క్వశ్చన్ మార్క్, ఇది ఎలా అచీవ్ చేస్తాం కార్తిక్, దిస్ ఇస్ సచ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్, ఎంతో డిమాండ్ అవుతుంది ఈ సినిమాకి, ఎలా అచీవ్ చేస్తాం అనేది. ముందు ఇస్తూ వెళ్తూ ఉన్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. మామూలుగా కొన్నిసార్లు ఇది అవ్వదు, మనం చేయలేము, వేరే ఏదైనా రూట్ ఆలోచిస్తూ వెళ్తాము, బట్ ఈ టీం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కార్తిక్కి ఏదైతే కావాలనుకున్నాడో అది 100% అచీవ్ చేసుకుంటూ వెళ్ళాము ప్రతి షెడ్యూల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ టు దిస్ ఎంటైర్ టీమ్ స్టాండింగ్ హియర్. అందరి గురించి నేను చాలా మాట్లాడాలి, ఇది ఓన్లీ గ్లిమ్స్ లాంచే. సో జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ రైట్ నౌ. బట్ వచ్చే ఫంక్షన్స్లో చాలా మాట్లాడతాను అందరి గురించి. కార్తిక్ గురించి నేను లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను. నాకు అంత ఇచ్చాడు. మంచి రిలీఫ్ ఇచ్చారండి, థ్యాంక్ యూ. బట్ యా, మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్లు అయినా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే డిజైన్ చేశారో, కంప్లీట్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్కి ఇది ఒక బెంచ్ మార్క్ క్లైమాక్స్ అవబోతుంది. ఐ ప్రామిస్ యూ దట్. అండ్ యాక్టర్స్ ఇక్కడ స్పర్శ్కి వెల్కమ్ టు తెలుగు సినిమా. నిజంగా స్పర్శ్ ఇలా తన్ని ఉంటాడు, బట్ వన్స్ యూ సీ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్పర్శ్. అలాగే వాళ్ళు మీనాక్షి లేదు, విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మీనాక్షి, వేర్ మిస్సింగ్ యూ. జయరామ్ గారు, సత్య, ఇలా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు మన సినిమాలో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ హియర్. రాజీవ్, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ విఎఫ్ఎక్స్. రోజు అడిగేవాడిని, రాజీవ్ ఎలా తీసుకొస్తావు అని. ఇవాళ ఒక చిన్న శాంపులే చూపించాడు. ఫైనల్ మూవీలో ఇది జస్ట్ ఒక 10%, ఏదైతే సినిమాలో ఉంది ఇది జస్ట్ ఒక 10%. అలాగే విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతో నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు రోజు. అండ్ అజనీష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగేంద్ర గారు నాతో వీ హ్యావ్ అ వెరీ లవ్లీ జర్నీ, ఎంతో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. నాగేంద్ర గారు నా క్యారెక్టర్ గురించి కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారు, ఈ సినిమాయే కాదు తండేల్లో కూడా. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్. థ్యాంక్ యూ. చైతు గారు, ఇవాళ మీనాక్షి గారి బర్త్డే అని మేము మర్చిపోయాం. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే మీనాక్షి గారు. మిమ్మల్ని స్టేజ్ మీద అయితే మిస్ అవుతున్నాం ఖచ్చితంగా. అండ్ మామూలుగానే నాగ చైతన్య గారు అనగానే దట్ రొమాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, చాలా సస్పెన్స్ ఇవన్నీ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. ఆ రొమాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము దీంట్లో? కార్తిక్ స్టైల్లో రొమాన్స్ ఉంది, ఆయనకి రొమాన్స్ అంటేనే ఎందుకండి, మీకు రొమాన్స్ కి ఇంత వద్దులేండి. కాదు, ఇందాక మీరు ఆయన పిలిచినప్పుడు నచ్చవలే అని పాట పాడారు, అది లవ్ సాంగ్, అందులో రొమాన్స్ ఉంది. ఈ కథ డిమాండ్ చేయలేదు, అదే చాలా దూరంగా ఈ కథలో చాలా ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా అయితే ఉంది ఖచ్చితంగా. సో డిఫరెంట్ గా చూడబోతున్నాం అనమాట మేము చైతు గారిని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా క్వశ్చన్సే కాదు, మీడియా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మర్చిపోయాను, హ్యాపీ బర్త్డే టు మీనాక్షి. అండ్ ఇక్కడికి రాని మా అదర్ హెచ్ఓడీస్ కూడా ఉన్నారు, లైక్ నవీన్, ఎడిటర్ నవీన్. సుకుమార్ సార్కి బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల సరిగ్గా రాలేకపోయారు. సో ఆయన తర్వాత రఘుల్ డిఓపి, తను రాలేకపోయాడు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దానికోసం ప్రొడ్యూసర్కి ఇస్తున్నా ఒక నిమిషం. సినిమా చాలా బాగా వచ్చిన తర్వాత పెట్టుకున్నాం. కట్ చేస్తున్నారు మీరు, సెపరేట్ ఈవెంట్ ఉంటుంది. సో బట్ Q&A సెషన్ ఉంది కాబట్టి చైర్స్ పైకి తీసుకొస్తున్నారా? యా.